సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. అయ్యన్న గెలుపు 30,000 మెజారిటీ తథ్యమంటున్న 1వ వార్డు 2వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ లాలం మురళీకృష్ణ బుధవారం ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ప్రచారం వార్డు మహిళలతో చేపట్టారు. మహిళలు ప్రతి ఇంటికి వెళ్లి బొట్టు పెట్టి మరీ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, సైకిల్ గుర్తుపై ఓటు వేసి అయ్యన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, కమలం గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ 1వ వార్డు 2వ వార్డు నుండి 2,000 మెజారిటీ తీసుకొస్తానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి దూసుకుపోతున్నాయని, మహిళలకు చేకూరే విధంగా ఉన్న పథకాలు ఆకర్షణీయులవుతున్నారని అన్నారు. రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారే రావాలి. మళ్ళీ మనకి జగన్ మంచి చేస్తున్నాడు అంటండి. ఏ ఇంటికి మంచి జరిగిందండి? రాష్ట్రానికి మంచి జరగాలి కానీ ఇంటింటికి కాదండి మంచి జరగాల్సింది. అవన్నీ దృష్టిలో పెట్టుకుని నెలకు 1,500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానంటున్నారండి ప్రతి మహిళకు. అవన్నీ ఆలోచించి ఒకసారి మన పిల్లల భవిష్యత్తు, ఉద్యోగాల గురించి అన్ని ఆలోచించి అందరూ చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం. జై టీడీపీ. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం మరి 1 మరియు 2వ వార్డులో చేయబోతున్నామండి. మరి ప్రతి ఇంటికి కూడా మహిళలందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మహిళకు బొట్టు పెట్టి మరి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయమని, కమలం పువ్వుకి బీజేపీ పార్టీకి ఎంపీకి గుర్తుకు వేయమని ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థిస్తున్నామండి. మరి ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ రావడం తథ్యం. మరి తెలుగుదేశం పార్టీ రావడం వలన మహిళలకు కానీ, తర్వాత పిల్లలకు కానీ, పెద్దలకు కానీ అందరూ కూడా మేలు చేకూరుతుంది. ముఖ్యంగా రాష్ట్రానికి మేలు చేకూరుతుంది. రాష్ట్రం బాగుంటేనే అందరం బాగుంటాం. ప్రతి మహిళకి కూడా ప్రతి ఇంటికి కూడా ఉపయోగపడే పథకాలు బాబు సూపర్ 6 అని చెప్పి సూపర్ 6 పథకాలు మరి పెట్టారండి. మరి సూపర్ 6 పథకంలో భాగంగా మరి చిన్నపిల్లలు కూడా అందరూ కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి కూడా తల్లికి వందనం కింద సంవత్సరానికి 15,000 పడుతున్నాయి. అలాగే ప్రతి మహిళకి కూడా 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి కూడా నెలకు 1,500, అలాగే ఉచితంగా 3 గ్యాస్ బండ్లు, మహిళలందరూ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సు, 10 లక్షల ఇన్సూరెన్స్ బీమా, మరి పెళ్లి కాను కింద ప్రతి ఇంటికి కూడా 1,00,000 రూపాయలు. ప్రతి పథకం కూడా ప్రతి ఇంటికి కూడా లబ్ధి చేకూరే విధంగా మరి చంద్రబాబు గారు ప్రవేశపెట్టారు. మరి అందుకని మహిళలందరూ కూడా ఒకటే ఆలోచించారు. మరి ఈ సైకో జగన్ దిగిపోవాలి. మరి రేట్లు కానీ, కరెంటు బిల్లులు కానీ, పెట్రోల్ డీజిల్ ధరలు కానీ, నిత్యావసర సరుకులు కానీ, పప్పులు ఉప్పులు కానీ ప్రతిదీ కూడా అత్యంత ధరలు రేట్లు పెంచి సామాన్యుడు నడ్డి విరిచే విధంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. మరి ఈ రాష్ట్రాన్ని ఈ దరిద్రం పోవాలంటే చంద్రబాబు గారు రావాలి. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి కంపల్సరిగా రావాల్సిన అవసరం ఉంది. మరి అలాగే మరి నర్సీపట్నం నియోజకవర్గంలో అయ్యన్న పాత్రుడు గారు 30,000 పైచీలకు మెజార్టీతో గెలవడం తథ్యం. మరి అయ్యన్న పాత్రుడు గారు గెలిచిన వెంటనే నర్సీపట్నం నియోజకవర్గాన్ని రాష్ట్ర మంత్రిగా చేయడం తథ్యం. తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకురావడం కోసం మరి 1 మరియు 2వ వార్డులో అత్యధిక మెజార్టీ కోసం ప్రతి ఒక్కరు కూడా శ్రమించి అయ్యన్న పాత్రుడు గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చే విధంగా మేము అందరం కష్టపడుతున్నాం. మరి మెజార్టీ కూడా 2,000 పైచీలకు మెజార్టీ వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా శ్రమించి అయ్యన్న పాత్రుడు గారికి గెలుపుకి మా వంతు దోహంగా కృషి చేస్తున్నామని తెలియజేసుకుంటూ జై అయ్యన్న, జై అయ్యన్న, జై అయ్యన్న, జై అయ్యన్న.